నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. మీ యొక్క భూమి కానీ, మీ యొక్క ప్లాట్ కానీ, మీ యొక్క వ్యవసాయ భూమి కానీ కబ్జా అయిందా? మీరు దానికోసం చింతిస్తున్నారా? అవసరం లేదు. మీ యొక్క భూమి కానీ, ప్లాట్ కానీ కబ్జా అయినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా మీకు చేయవలసిన పనులు గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మీ యొక్క ప్లాట్ కానీ లేదా భూమి కానీ లేదా వ్యవసాయ భూమి కానీ కబ్జా అయినప్పుడు మొదటిసారిగా వారిపైన మీరు ఎఫ్ఐఆర్ కేసు చేయించండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అంటే మీపై వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకొని మీరు దగ్గరలో ఉన్న మీ యొక్క ఇంటి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపైన కేసు ఫైల్ చేయండి. అప్పుడు పోలీసు వారు వారిపైన ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రిమినల్ ట్రెస్పాస్ కింద మీరు కేసు ఫైల్ చేసినప్పుడు వారు ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. లేదా పోలీసు వారితో వారు ఒకవేళ భూమి కబ్జా చేసిన వాళ్ళు కొల్లుడయ్యారు లేదా కలిసిపోయారు అనుకుని అనిపించినప్పుడు వారు ఎఫ్ఐఆర్ చేయనప్పుడు మీరు ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కూడా సెక్షన్ 200 ప్రకారంగా ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు డైరెక్ట్ జ్యుడిషియరీ. లేదు అప్పటికి కూడా మీకు కుదురలేదు అనుకుంటే, తొందరగా కావాలి అనుకున్నప్పుడు మీరు హైకోర్టు అడ్వకేట్ని సంప్రదించి హైకోర్టులో మీరు ఆర్టికల్ 226 ప్రకారంగా మీ యొక్క ఫండమెంటల్ రైట్, మీ యొక్క హక్కును, మీ ఆస్తిని మీరు కాపాడుకోవడం అనేది మీరు ఫండమెంటల్ రైట్. సో క్రిమినల్ పిటిషన్ చేయాలని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ ఫాము మీరు హైదరాబాద్ లాంటి సిటీలలో అయితే కమిషనరు, డిప్యూటీ కమిషనరు మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఉంటారు. అలాగే ఒకవేళ జిల్లా స్థాయిలో అయినట్లయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, సో మీకు డిఎస్పీ మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ఉంటారు. సో మీరు అప్పుడు మీ యొక్క హయ్యర్ అఫీషియల్స్కు కంప్లైంట్ ఫస్ట్ 3 కంప్లైంట్ రాయండి. అలాగే మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే కమిషనర్ కోటి, డిప్యూటీ కమిషనర్ కోటి, తర్వాత అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రిప్రజెంటేషన్ రాసి ఆ యొక్క రిప్రజెంటేషన్స్ను మీ యొక్క అడ్వకేట్కి ఇచ్చి దాంతోపాటు రిజిస్టర్ పోస్టు చేసినటువంటి రిజిస్టర్ స్లిప్స్ ఉంటాయి కదా, ఆ స్లిప్స్ను కూడా ఇచ్చేయండి. అలాగే మీరు జిల్లా స్థాయిలో ఒక కంప్లైంట్ చేసినట్లయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి, అలాగే సిఐ గారికి లేదా డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తూ దాని తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కూడా మీరు ఒక కంప్లైంట్ చేయండి. స్టేషన్ హౌస్ లేకుంటే సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ యొక్క కంప్లైంట్ యొక్క స్లిప్స్, అలాగే రిజిస్టర్ పోస్ట్ చేసిన స్లిప్ మీరు అడ్వకేట్కి ఇచ్చినట్లయితే అడ్వకేట్ గారు వారిపైన ఎఫ్ఐఆర్ చేయాలని మీరు ప్రయత్నం చేసి ఆ యొక్క ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చే అవకాశం 100% ఉంటుంది. అలా ఒక ఫస్ట్ అయిన తర్వాత రెండవది ఎంఆర్ఓ గారికి, అంటే మీరు ఎప్పుడైతే ఏ భూమి అయితే ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే కబ్జా గురైందో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదా వినతి పత్రం పెట్టండి. ఒకవేళ జిల్లా స్థాయిలో ఉన్నట్లయితే ఆర్డీఓ గారికి మరియు కలెక్టర్ గారికి కూడా మీరు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టండి. అప్పటికి కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు అనుకున్నప్పుడు మీరు సివిల్ సూట్ పొజిషన్ కొరకు పొజిషన్ సూట్ ఒకటి వేసుకోవాలి. పొజిషన్ సూట్ వేసుకోవడం అంటే ఆ యొక్క ప్రాపర్టీ వాల్యూని బట్టి మీరు జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి లేదా జిల్లా స్థాయి సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ సివిల్ జడ్జి కోర్టులలో మీరు మన యొక్క ప్రాపర్టీ కోసం పొజిషన్ కోసం మీరు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. మీరు పొజిషన్ కోసం ఫైల్ చేసేటప్పుడు దాంతోపాటు ఇంజక్షన్ సూట్ కూడా వేసుకోండి. ఇంజక్షన్ సూట్ ఎందుకు వేసుకుంటున్నామంటే ఆ ప్రాపర్టీలో అక్రమంగా కట్టడాలు చేయకుండా లేదా అక్రమంగా మీ యొక్క హద్దులు మార్చకుండా ఉండడం కోసం ఇంజక్షన్ సూట్ వేసుకున్నట్లయితే ఆ ఇంజక్షన్ సూట్ ద్వారా ఆ యొక్క ప్రాపర్టీలో ఎలాంటి మార్పులు చేయకుండా ఉంటారు. ఖచ్చితంగా ఆ ఇంజక్షన్ సూట్ వేసేటప్పుడు మాత్రము అవుట్ ఆఫ్ ఆర్డర్ మీ యొక్క అడ్వకేట్ గారుతోని అవుట్ ఆఫ్ ఆర్డర్ వేయించి ఆ అవుట్ ఆఫ్ ఆర్డర్ ద్వారా సేమ్ డే రిలీఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది, లేదా నోటీస్ టు ద పార్టీ అనేది ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళు ఆ యొక్క కోర్టుకు వచ్చి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు వాళ్ళు సమాధానం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆస్తి మీదా వారిదా అనేది కోర్టు నిర్ణయం చేస్తుంది. మీ దగ్గర సరైన పత్రాలు, భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్లు, పహానీలు, తర్వాత 1B ఈ ఫామ్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఆ యొక్క ప్రూఫ్ చేసుకొని ఆ ఆస్తిని మీరు సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి కబ్జా అయిందని చెప్పి మీరు వట్టి పరిస్థితుల్లో వరి కావాల్సిన అవసరం లేదు. ఈ యొక్క స్టెప్స్, క్రిమినల్ స్టెప్స్, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడము, అలాగే ఎంఆర్ఓ కంప్లైంట్ ఇవ్వడము, అలాగే సివిల్ సూట్ వేసుకోవడము ద్వారా మీ యొక్క ప్రాపర్టీని మీరు తప్పకుండా సాధించుకోవచ్చు. మీకు ఎలాంటి లీగల్ సమస్యలు ఉన్నట్లయితే మాకు నా యొక్క కాంటాక్ట్ నంబర్ రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్. సో మీరు సంప్రదించి 9848120631 ఈ నెంబర్కు సంప్రదించండి. సో మీకు ఈవినింగ్ అవర్స్లో కాల్ చేసి ఏ సమస్యలు ఉన్నాయో కూడా అడగచ్చు. థ్యాంక్ యూ.